నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మన ఛానల్లో రాశి ఫలితాలకు సంబంధించి వీడియోస్ పెడుతున్నా, లేదు ఏదైనా గ్రహ గోచారానికి సంబంధించి వీడియోస్ పెడుతున్నా, లేదంటే ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి మన ఛానల్లో లైవ్ జాతక విశ్లేషణ ఉంటుంది. ఇందులో కూడా నన్ను చాలా ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, మాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అని. సో ఈ వీడియోలో మనం మన జాతకాన్ని విశ్లేషించుకొని, లేదా ఒక జాతకుడి యొక్క జాతకాన్ని విశ్లేషించి తనకి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనేది ఎలా తెలుసుకోవచ్చు అనేది వివరిస్తాను. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. నేను ఇక్కడ కేవలం ఒక జాతకునికి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి మాత్రమే వివరిస్తున్నాను. ఇలా కాకుండా అసలు ఆ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా లేక ప్రైవేట్ ఉద్యోగం వస్తుందా, తను వ్యాపారంలో బాగా సక్సెస్ అవ్వగలుగుతాడా, అవుతాడు అనుకుంటే ఏ రంగాల్లో రాణించేందుకు ఎక్కువ అవకాశం ఉంది, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తర్వాతి వీడియోస్లో తెలుసుకుందాం. ఇక్కడ ఒక జాతకునికి ఉద్యోగానికి సంబంధించి అనాలిసిస్ చేయాలి అంటే అర్ధకోణాలు అంటే 2, 6, 10 స్థానాలని విశ్లేషించాలి. ఇక్కడ 2వ స్థానం అనేది మన బ్యాంక్ సేవింగ్స్ కావచ్చు, మనకు వచ్చే ఇన్కమ్ కావచ్చు, ఎంత ఇన్కమ్ రావచ్చు, ఇదంతా కూడా తెలియజేస్తుంది. అలానే 6వ స్థానం అనేది మనం ప్రతిరోజు చేసే దినచర్య అంటే డైలీ యాక్టివిటీస్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, వీటిని తెలియజేస్తూ ఉంటుంది. తర్వాత 10 అనేది కర్మస్థానం అంటే ఎటువంటి ఉద్యోగం చేస్తామో, ఎటువంటి వ్యాపారం చేస్తామో, ఇవన్నీ కూడా 10వ స్థానం తెలియజేస్తుంది. అలానే 11 అనేది గెయిన్స్ని తెలియజేస్తుంది, ఎంత ప్రాఫిట్స్ రావచ్చు, ఇదంతా 11వ స్థానం తెలియజేస్తుంది. సో ఈ 4 స్థానాలని మనం పరిశీలించాల్సి ఉంటుంది. అలానే 11 అనేది ఏంటంటే ఆ వ్యక్తికి నచ్చిన జాబ్, తను కోరుకున్న జాబ్ వస్తుందా లేదా అనేది తెలుసుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా ఏంటి అంటే 5వ స్థానాన్ని కూడా పరిశీలించాలి. 5వ స్థానం అనేది కనుక స్ట్రాంగ్గా సిగ్నిఫై అవుతున్నట్లయితే ఆ వ్యక్తి ఉద్యోగం మారేందుకు కానీ, లేదంటే ఉద్యోగంలో ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చేందుకు కానీ ఎక్కువ ఆస్కారం అనేది ఉంటూ ఉంటుంది. సో వీటన్నింటినీ బేస్ చేసుకుని అసలు ప్రస్తుతం ఆ జాతకునికి ఎటువంటి దశాభుక్తి జరుగుతుంది, ఆ దశానాథుడు ఈ 2, 6, 10, 11 స్థానాలని ఎంత స్ట్రాంగ్గా సిగ్నిఫై చేస్తున్నాడు, అలానే గోచారం ఎలా ఉంది, వీటన్నింటినీ బేస్ చేసుకొని అప్పుడు మనం ఫలితాలు చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ చార్ట్స్ కూడా చూపిస్తాను. సో ఇది ఎగ్జాంపుల్ చార్ట్ నెంబర్ 1 అండి. ఇది ఒరిజినల్ చార్టే, మన క్లయింట్కి సంబంధించిన చార్ట్ ఇది. నేను మీకు ఈ చార్ట్ చూపించడానికి స్పెసిఫిక్ రీజన్ కూడా ఉంది. నేను మీకు ఈ వీడియోలో స్టార్టింగ్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా, అంటే నేను ఏదైతే కనిపిస్తూ రికార్డ్ చేశానో అవన్నీ కూడా 29 జూలై 2025 రికార్డ్ చేయడం జరిగింది. అలానే ఈ స్క్రీన్ రికార్డు ఇవన్నీ కూడా 30 జూలై 2025 రికార్డ్ చేయడం జరిగింది. ఇవి రికార్డ్ చేస్తున్న టైంకి ఈరోజు ఎర్లీ మార్నింగ్ మన క్లయింట్ దగ్గర నుండి నాకు ఒక మెసేజ్ వచ్చింది, మీరు చెప్పినలాగానే జూలై 23వ తేదీన నాకు జాబ్ వచ్చిందండి అని. నేను జూలై 18 నుండి 1 వీక్లో మీకు జాబ్ వస్తుందండి, సో అక్కడ నుండి కూడా మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి, వితిన్ 1 వీక్లో మీరు ఎప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అది వెంటనే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పాను. సో నేను చెప్పినట్టుగానే జూలై 23వ తేదీకి ఆయనకి జాబ్ అనేది వచ్చింది. సో దీన్ని నేను ఎలా ప్రెడిక్ట్ చేశాను అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలో ఏం చెప్పుకున్నాము, ఎవరికైనా సరే ఉద్యోగం అనేది ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి అంటే జరుగుతున్న దశానాథులకి 2, 6, 10 స్థానాలకి ఏదో ఒక విధంగా కనెక్షన్ అనేది రావాలి. ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఉద్యోగం వచ్చే అవకాశాలు అనేవి అంత ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు తనకి అసలు ఏ దశ జరుగుతుంది, తనకి బుధమహార్ దశలో శని యొక్క అంతర్భుక్తి స్టార్ట్ అయింది జూలై 18వ తేదీకి. సో ఇక్కడ ఈ లగ్నానికి శని భగవానుడు ఏమవుతారు, వాస్తవంగా అయితే మిథున లగ్నానికి శని భగవానుడు 8, 9 స్థానాలకు అధిపతి అవుతారు. సో మామూలుగా మనం చూసినప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఎక్కడ కూడా ఆయనకి 2, 6, 10 అనేవి కనెక్ట్ కాలేదు. అయితే ఇక్కడ మనం 3 విధాలుగా చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దశమాధిపతి, ఈ మిథున లగ్నానికి సప్తమ దశమాధిపతి అయిన గురువు గారు వ్యయ స్థానంలో ఉంటూ శని భగవానుడితోటి కలిపి ఉన్నారు, ఇది ఒక కనెక్షన్. రెండవది, ఇక్కడ ఈ లగ్నానికి 2వ స్థానానికి అధిపతి అయిన చంద్రుడు వెళ్ళి 10వ స్థానంలో ఉంటూ శని భగవానుడి యొక్క నక్షత్రమైన ఉత్తరభాద్ర నక్షత్రంలో ఉన్నారు. ఇదిగోండి ఉత్తరభాద్ర 2వ పాదంలో ఉన్నారు. సో ఇలా కూడా సెకండ్ లార్డ్కి అలానే 10వ స్థానానికి శని భగవానుడికి ఒక కనెక్షన్ అనేది వచ్చింది. తర్వాత
శని భగవానుడు ఇక్కడ 12లో ఉంటూ 7వ దృష్టితోటి కుజుడిని చూస్తున్నాడు. కుజుడు మరలా 7వ దృష్టితోటి శని భగవాన్ని అలానే గురువుని చూస్తున్నారు. ఇక్కడ శని కుజులు ఇద్దరు కూడా సమసప్తకంలో ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, శని కుజులు ఇద్దరు సమసప్తకంలో ఉండడం వలన కుజుడు యొక్క ఎనర్జీని కూడా శని తీసుకుని ఫలితాలు ఇస్తుంటారు. సో ఈ లగ్నానికి కుజుడు 6వ స్థానానికి అలానే 11వ స్థానానికి అధిపతి. సో శని భగవానుడికి ఇక్కడ 2, 6, 10, 11 స్థానాలకి కనెక్షన్ అనేది వచ్చింది. అలానే మనం కేపీలో చెక్ చేసామనుకోండి, కేపీలో దశమ స్థానానికి గురువుగారి యొక్క రాశి అవుతూ చంద్రుడు సబ్లాడ్ అయ్యారు. అండ్ ఈ చంద్రుడు సబ్లాడు, చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నారో చూసుకుంటే చంద్రుడు శని నక్షత్రంలో ఉన్నారు. సో ఇలా కూడా మనకి దశమ స్థానానికి అలానే శనికి ఒక కనెక్షన్ అనేది వచ్చింది. ఇవన్నీ కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. ఈ మిథున లగ్నానికి 2వ స్థానమైన కర్కాటక రాశిలో ఉండే నక్షత్రాలు ఏంటి, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. అలానే 6వ స్థానంలో మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. అలానే 10వ స్థానంలో పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. అంటే 2, 6, 10 ఈ 3 చోట్ల కూడా శని భగవానుడికి సంబంధించిన నక్షత్రాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఎప్పుడైనా సరే ఒక దశ అంతర్దశలో జరుగుతున్నాయంటే ఆ దశానాథుడికి సంబంధించిన నక్షత్రాలు యాక్టివేట్ అవుతాయి. వాటిలో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలకు సంబంధించిన ఫలితాలు కూడా వస్తుంటాయి అని. సో ఇలా మనకి 2, 6, 10, 11 స్థానాలకి కనెక్షన్ రావడము, అలానే ఈ లగ్నానికి శని భగవానుడు అష్టమ భాగ్యాధిపతి అవుతూ విపరీత రాజయోగంలో ఉండడము, ఖచ్చితంగా 2025 బుధ మహాదశలో శని యొక్క అంతర్భుక్తిలో తనకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి ప్రిడిక్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మరి 2025 జూలై 18 నుంచి 2028 వరకు అంటే 3 ఏళ్ళ గ్యాప్ ఉంది కదా. సో దీన్ని మనం ఎలా ప్రిడిక్ట్ చేసుకోవాలి? ఇక్కడ మనం ఇంకొన్ని పారామీటర్స్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. నేనైతే కనుక వ్యక్తిగతంగా వింశోత్తరి దశతో పాటు యోగిని దశ అనేది కూడా చూస్తూ ఉంటాను. అలానే వింశోత్తరి దశలో నేను సూక్ష్మభుక్తుల వరకు మాత్రమే అనాలిసిస్ అనేది చేస్తాను. అంటే జరుగుతున్న మహార్దశ, అంతర్దశ, అంతర్దశలో ప్రత్యంతర దశ, తర్వాత సూక్ష్మదశ. ఈ సూక్ష్మదశ వరకు మాత్రమే నేను ఎక్కువగా స్టడీ చేస్తూ ఉంటాను. ఇంతకు మించి ప్రాణ అతంతర దశలు వీటికి వెళ్ళామనుకోండి, ఇవి కొన్ని సందర్భాల్లో రాంగ్ హోప్స్ ఇచ్చేందుకు, రాంగ్ ప్రిడిక్షన్స్ ఇచ్చేందుకు కారణమవుతూ ఉంటాయి. అందువల్ల నేను సూక్ష్మభుక్తుల వరకు మాత్రమే కన్సిడర్ చేస్తాను. జరుగుతున్న దశ అంతర్భుక్తులను బట్టి ఈ సూక్ష్మభుక్తులు అనేవి వారం నుంచి 10-15 రోజులు, నెల రోజుల వరకు కూడా ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ ఈ వ్యక్తి జాతకంలో అయితే కనుక 2025 జూలై 18 నుండి 2025 ఆగస్టు 12 అంటే దాదాపుగా ఒక నెల రోజుల పాటు కెరీర్కి సంబంధించిన విషయాల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే 2, 6, 10, 11 స్థానాలు యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి పాజిటివ్గా ఉంటుంది అని పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత నేను యోగిని దశలను కూడా కన్సిడర్ చేస్తాను. సో యోగిని దశల్లో చూసుకుంటే 2025 జనవరి నుండి 2026 జనవరి వరకు కూడా చంద్రుడికి సంబంధించిన దశ జరుగుతుంది. సో ఇది మంచిదే. యోగిని దశల్లో ఏంటంటే చంద్రుడు మంచిదే. కాబట్టి చంద్రుడిలో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. చంద్రుడిలో శుక్రుడు వచ్చాడు 2025 ఆగస్టు 13 నుండి 2025 అక్టోబర్ 24 వరకు కూడా. అంటే ఈ పీరియడ్ అంతా కూడా మంచిది. శుక్రుడు, చంద్రుడు ఇద్దరు కూడా ఏంటి అంటే యోగిని దశలో శుభ ఫలితాలను ఇస్తారని చెప్తుంది. అంటే శుభగ్రహాలు కాబట్టి. సో ఇక్కడ కూడా పాజిటివ్గానే ఉంది. అంటే ఇక్కడ శని యొక్క భుక్తి జరుగుతున్నప్పటికీ వింశోత్తరి దశలో ఆయనకి సపోర్ట్ ఇచ్చే విధంగా యోగిని దశ ఉందని చెప్పుకోవాలి. కాబట్టి ఇది పాజిటివ్గానే తీసుకున్నాను. తర్వాత గోచారం. ఎందుకంటే ఇక్కడ దశలు బాగున్నాయి, జాతకం అంతా బాగుంది అనుకున్నా కూడా గోచారం అనేది కూడా బాగుండాలి. గోచారం కూడా సపోర్ట్ చేయాలి. సో దానికి నేను మీకు ఇంకొక సాఫ్ట్వేర్లో చూపిస్తాను, ఈజీగా అర్థమవుతుంది. ఇది గోచారం. ఏ తేదీకి తీసుకున్నానో 2025 జూలై 18కి, ఎందుకంటే అప్పుడు శని యొక్క భుక్తి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఆ రోజుకి తీసుకుంటే కనుక ఇక్కడ మీకు బ్లాక్లో కనిపిస్తుందేమో ఒరిజినల్ D1 చార్ట్, బ్లూ కలర్లో కనిపిస్తున్నాయన్నీ కూడా గోచారం అన్నమాట. సో గోచారం చూసుకుంటే కనుక గురువు గారు లగ్నం మీదుగా గోచారం అనేది జరుగుతూ ఉంది. లగ్నంలో మనకి రవి బుధులు ఉన్నారు, రాహు ఉన్నారు. సో రవి మీదుగా గురు గోచారం అనేది గోచార రీత్యా పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. అంటే జన్మజాతకంలో ఉన్న రాహు మీదుగా గురువు గోచారం అనేది శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఉద్యోగపరమైన విషయాల్లో పాజిటివ్ ఫలితాలను ఇస్తుందని చెప్తారు. కాబట్టి గురువు గోచారం కూడా ఇక్కడ మనకి సపోర్ట్ చేస్తుంది. తర్వాత శని భగవానుడు వక్రించారు. లగ్నం నుండి చూసుకుంటే దశమ స్థానంలో శని భగవానుడు వక్రించి ఉన్నారు.
ఇది కూడా మంచిదే. ఎందుకంటే శని భగవానుడు దశమ స్థానంలో ఉన్నారనుకోండి, డైరెక్ట్ మోషన్లో ఉంటే కాస్త ఫలితాలు ఆలస్యం అయ్యేందుకు కావచ్చు, ఆటంకాలు ఇచ్చేందుకు కానీ అవకాశం ఉంటుంది. ఈవెన్ ఆయన వక్రించినప్పటికీ కూడా కొంతమేర ఆటంకాలను ఇబ్బందులను ఇస్తున్నప్పటికీ పర్వాలేదు. మరీ ఆయన గోచారంలో డైరెక్ట్ మోషన్లో ఉన్న దానికంటే కాస్త రెట్రోగ్రేడ్ అయినప్పుడు కొంత పాజిటివ్గా ఉండొచ్చు. ఆగిపోయిన పనులు ఏమన్నా ఉంటే అవి మరలా తిరిగి ప్రారంభించుకోవడానికి వీటికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి శని గోచారం కూడా బాగానే ఉందని చెప్పుకోవాలి. ఈ రెండింటితో పాటు ఇక్కడ నేను అష్టక వర్గ పాయింట్స్ని కూడా కన్సిడర్ చేస్తాను. సో గోచారంలో అష్టక వర్గ పాయింట్స్లో చూసుకుంటే చూడండి, శని భగవానుడు మీనరాశిలో 7 పాయింట్లు అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. అలానే గురువు గారు 5 పాయింట్లతో మిథున రాశి బాగానే ఉన్నారు. ఎందుకంటే 4 పైన ఉంటే గోచారంలో బలం బాగానే ఉన్నట్టు. సో గురుబలం బాగానే ఉంది, అలానే శని బలం కూడా బాగుంది. కాబట్టి గోచారం కూడా తనకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పుకోవాలి. సో ఇన్ని రకాల పారామీటర్స్ని కన్సిడర్ చేసి తనకి నేను ఆ టైం అనేది చెప్పడం జరిగింది.